హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ ఈజీ హెల్తీగా ఉండే ఒక స్నాక్ రెసిపీ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇలా ఒకసారి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఇలా క్యారెట్, క్యాబేజీ అన్నీ వేసి ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదొక హెల్తీ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చండి. అందులోని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాగానే ఒకసారి చేసి పెట్టారంటే. ఇలా చేసుకున్న ఈ హెల్దీ స్నాక్ రెసిపీని ఈవినింగ్ టైం స్నాక్స్లానే కాదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా పిల్లలకి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇది పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక 1/2 కప్పు వరకు గోధుమ పిండి, అలానే ఒక 1/2 కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. వెయిట్ చెప్పాలి అంటే గోధుమ పిండి ఒక 250 గ్రామ్స్, మైదా పిండి ఒక 250 గ్రామ్స్. దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కొన్ని నీళ్ళను వేసుకుంటూ పిండిని దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కొన్ని నీళ్ళను వేసుకుంటూ దోసపిండి ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఈ పిండి మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలానే కొన్ని క్యారెట్ ముక్కలు, కొంచెం క్యాబేజీ తురుము, అలానే ఒక చిన్న టమాటీని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, అలానే ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు అన్నీ కూడా వేసుకున్న తరువాత ఒక 3 గుడ్లను ఈ విధంగా ఒక గిన్నెలోకి పగలగొట్టి తీసుకోవాలి. ఇలా తీసుకున్న గుడ్లను ఆ మిక్సింగ్ బౌల్లోకి వేసేసి మొత్తం కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా గుడ్డు వేసిన తరువాత బాగా బీటింగ్ అనేది చేయాలండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్నామంటే అంతా కూడా చక్కగా కలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ కాస్త హీట్ అయిన తరువాత పిండిని కొంచెంగా తీసుకొని ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కాలిన తర్వాత దీని మీద ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కూడా కాలిన తరువాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ వేసి గుడ్ల స్టఫింగ్ ఉంది కదా, దాన్ని ఒక గంటితో కొంచెం వేసుకొని ఒక నిమిషం పాటు అలానే వదిలేసేయండి. మనం వెంటనే తిప్పామంటే ఆ గుడ్డు మొత్తం కూడా పాన్ నిండా అయిపోతుందండి. అందువల్ల ఒక నిమిషం అలానే వదిలేసామంటే గుడ్డు అనేది కొంచెం సెట్ అవుతుంది. దీని మీద ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా జాగ్రత్తగా నిదానంగా వెనక్కి తిప్పుకొని చక్కగా గుడ్డు మొత్తాన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మంట అనేది మీడియం టు సిమ్లో పెట్టేసుకొని గుడ్డును బాగా కాసేపు కాలనిచ్చామంటే చక్కగా లోపలంతా కూడా క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా చేసుకున్న దాన్ని హాఫ్కి మడత చేసేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అని నాకు కామెంట్ అయితే చేయండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, తిన్నీకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.